రమ్యశ్రీ. అంటే నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు సుజాత అనే ఓల్డ్ హీరోయిన్, అంటే నేను వచ్చేటప్పటికి లేరు. నేను 1997లో వచ్చాను ఫీల్డ్కి. అప్పటికి లేరు కానీ ఆల్రెడీ సుజాత అనే ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు కాబట్టి దానికోసం ఏంటంటే సుజాత బాగోదులే, రామనాయుడు గారు అనే ప్రొడ్యూసర్ మీ అందరికీ తెలుసు కదా. సో నాయుడు గారిని కలిసినప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు అంతా ఆర్ లెటర్ మీద మూవ్ అవుతుంది. రమ్యకృష్ణ, రాశి, రవలి వీళ్ళంతా నాకు బాగా సీనియర్సు. కానీ అది బాగా క్రేజ్లో ఉంది కాబట్టి పెద్ద పెద్ద హీరోయిన్స్గా వెలుగొందుతున్నారు కాబట్టి నువ్వు కూడా ఆర్ లెటర్ మీద పెట్టుకుంటే బాగుంటుందేమమ్మా అని రామనాయుడు గారు చెప్పడం జరిగింది. దాని పేరు మీద అయితే ఏ పేరు అయితే బాగుంటుంది అని అనుకుంటే అప్పుడు రమ్య, ఓన్లీ రమ్య అంటే బాగోదు, శ్రీ అనేది శుభసూచకం కాబట్టి ఆ శ్రీ అనే పేరుని రమ్యశ్రీ అని సైజ్ చేస్తే నేను నాయుడు గారు చెప్పిన తదుపరి నేను ఆ నేమ్ పెట్టుకోవడం జరిగింది. నేను 97లో వచ్చానండి, 1997లో. ఇప్పటికి నేను 250 సినిమాలు చేశాను. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా, భోజ్పురి, హిందీ, ఆల్మోస్ట్ 8 లాంగ్వేజెస్లో 250 పిక్చర్స్ చేశాను. లేదండి, హీరోయిన్ అవ్వాలని వస్తారు అని అంటే నేను కూడా హీరోయిన్ చేశాను. ఆల్ లాంగ్వేజ్లో హీరోయిన్ చేశాను. నేను తెలుగులో కూడా ఎవరినేం చేశాను కృష్ణ గారితో, తర్వాత చంద్రిక చేశాను, గెస్ట్ హౌస్ చేశాను, అలీ గారితో అందరు హీరోలో వన్ ఆఫ్ ది హీరోయిన్ చేశాను. నేను చేశాను హీరోయిన్ 36 పిక్చర్స్ చేశాను ఫ్రమ్ కన్నడ. సాధించానండి. ఇప్పుడు నేనేమంటానంటే హీరోయిన్గా ఇప్పుడు ఏదో 1 or 2 పిక్చర్స్లో వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ 100% నేను చెప్పగలండి హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటే రమ్యశ్రీ. ఎనీ క్యారెక్టర్, ఎనీ స్టైల్ ఆఫ్ పర్ఫామ్ చేయగలదు రమ్యశ్రీ. సో వెరీ సెక్సీ గోల్, వెరీ గ్లామరస్ ఆర్టిస్ట్, దేనికైనా యూజ్ అవుతుంది రమ్య. ఇని ఐటమ్ సాంగ్ అండ్ హీరోయిన్ అండ్ గ్లామర్ క్యారెక్టర్స్ అండ్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్, ఇప్పుడు నా మీద ఎంత గుడ్ టాక్ ఉందంటే ఎనీ మోడర్న్ డ్రెస్ వేసినా లేదా సారీ కట్టినా ఏ విధంగా రమ్యశ్రీ అనే ఒక ఆర్టిస్ట్ని మోల్డ్ చేసుకోవచ్చు అని ఒక గుడ్ ఇంప్రెషన్ ఉందండి డైరెక్టర్స్కి నా పైన. నేను చేస్తున్న టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చేసే క్యారెక్టర్స్ హీరోయిన్ చేసిన అమ్మాయి ఐటమ్ గర్ల్ చేయగలదేమో, కానీ నేను చేసిన టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయలేరండి. కన్నింగ్ క్యారెక్టర్స్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ అండ్ కామెడీ అండ్ వ్యాంపు ఇవైతే చేయలేరు. బాగా ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ అంటే అది యాక్చువల్లీ గెస్ట్ రోల్. అది వివి వినాయక్ గారు రిక్వెస్ట్ మీద. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో చేయనన్నా, వెరీ స్మాల్ క్యారెక్టర్ అంటే లేదు రమ్య, ఘర్షణలో నిరోస చేసింది ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అది నువ్వు తప్ప ఎవరు అది పర్ఫామ్ చేయలేరు కాబట్టి నువ్వు చేసి పెట్టాలి అని వివి వినాయక్ గారికి అది ఫస్ట్ పిక్చరు. ఆ రిక్వెస్ట్ మీద నేను ఆ క్యారెక్టర్ చేశాను. ఈ రోజుకండి ఎనీ కంట్రీలో వాళ్ళే అంటే ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ అనమాట అది. బూస్ట్ అండ్ ఎనర్జీ అనేసి మన ఎల్బి శ్రీరామ్ గారిని సొనాటా కార్లో వెళ్ళి ఆయన ఇంటికి తీసుకెళ్ళి మొత్తం ఏంటి ఎంత అందగత్తి ఏంటి వాడిని పిల్లడం ఏంటి, ఎంగి పక్కనే ఉన్నాం అందరం, అలీ వీళ్ళంతా అనమాట, వేణుమాధవ్ వీళ్ళంతా వెళ్ళి మొత్తం బట్టలు రిమూవ్ చేస్తే సంథింగ్ డిఫరెంట్ ఫీల్. ఒక అందమైన ఆడది తీసుకొని వెళ్ళి బట్టలన్నీ ఇప్పించేస్తే ఎలా ఉంటుందో పైన టాప్ బనీని కూడా ఉంచకుండా రిమూవ్ చేస్తాను. తర్వాత నా కిడ్స్ని పిలిచి, చూసారా బూస్ట్ తాగకపోతే ఈ అంకులకి చాలా చాండాలంగా చాలా వీక్గా ఉంటారు, అందుకే బూస్ట్ తాగితే మంచి ఎనర్జీ ఉంటుందని చెప్తాను. సో రియల్లీ ఇప్పటికీ తెలుగులోనే అయితే నాకు బాగా గుర్తుండే క్యారెక్టర్ అండి అది. నెక్స్ట్ నువ్వు నేను, గాజువాకు పిల్ల మేము గాజులం కాదా అది. సో ఇప్పుడు రీసెంట్లీ ఈ మధ్య కాలంలో అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 సినిమాలు హీరోయిన్ చేస్తున్నాను. ఆర్టిస్ట్గా నేనేమి ఇంతవరకు ఏమీ సాధించలేదండి. ఒక విధంగా చెప్పాలంటే చాలా పిక్చర్స్ చేశాను. కన్నడలో మాత్రం ఒకటి ఆర్యభట్ట అని ఒక పిక్చర్కి నేషనల్ అవార్డు తీసుకున్నాను ఒక హీరోయిన్గా. తర్వాత మలయాళంలో ఒక అవార్డు, బెస్ట్ ఆర్టిస్టు అవార్డు వచ్చింది, మెగా వర్షించే అని చెప్పి. సో తర్వాత నాకు అవార్డ్స్ అంటూ ఏవి రాలేదంటే ఆర్టిస్ట్గా సాటిస్ఫై అవ్వటానికి చాలా ఉందండి, ఎంత చేసినా ఉందనేది మై ఒపీనియన్ ఓన్లీ, నాట్ ఎనీబడి. ఇంకా చేయాలి. మీరు నన్ను చూస్తూ ఉన్నారు,
ఒక క్రేజ్కి అంతం ఉండదండి. ఈ మధ్య కాలంలో ఎవరో ఇదే టాపిక్ మాట్లాడితే నేను వినడం జరిగింది. సమ్ ప్రకాష్ రాజారావు, బట్ క్లియర్లీ ఐ డోంట్ నో. కానీ నాకు మాత్రం ఏంటంటే ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా క్రేజ్ ఉండాలి అనే ఒక తపన ఉంది. కాబట్టి ఈరోజుకి మీ రమ్యశ్రీ ఏమిటంటే ఇంకా చాలా చాలా వెరైటీ క్యారెక్టర్ చేయాలని ఆ, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను అనుకుంటాను. కానీ నేను కూడా అదే అనుకుంటున్నాను. సంథింగ్ ఇంకా వేరియేషన్లో నేను ఇంకా మీకు ఏదో ఇవ్వాలని ఒక తపన ఉంది నాకు. లేదండి, నేను ఇబ్బందులు ఫీల్ అవుతుందికి బయట జనరేషన్ కూడా అదే ఉంది. ఒక గ్లామర్ డ్రెస్ వేసుకొని, లేకపోతే ఒక వ్యాంపీస్, ఇది వెరీ లాంగ్ బ్యాక్ వర్డ్ ఇది. ఎప్పుడంటే ఒక 35 years బ్యాక్. కానీ టుడే ఏముంది అంటే ఎనీబడి ఎడ్యుకేటెడ్స్, వాళ్ళ డాటర్స్ కానివ్వండి, ఎవరైనా గ్లామర్ డ్రెస్సులు సినిమాల్లో కాదు బయట కూడా మనకు మించి వేస్తున్నారు. కాబట్టి ఐ డోంట్ ఫీల్ అలాంటి డ్రెస్సులు వేసుకొని అలాంటి క్యారెక్టర్ చేస్తున్నందుకు, సినిమాల్లో చేసినందుకు కొన్ని ల్యాక్స్ మంది వాచ్ చేస్తారు. కానీ బయట అంతకంటే టూ మచ్ డ్రెస్సింగ్లో బయట తిరుగుతున్నారు. దీనికి సినిమాలు వేసినంత మాత్రాన మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. దానికి మించి మనమేం చేయాలనేది కాంపిటీషన్ పెరిగిపోతుంది. ట్రైనింగ్ అంటూ ఏం లేదండి. ప్రూవ్ చేసుకోవడం మీన్స్ ఆడియన్స్ రిసీవింగ్ ఓన్లీ అండి. ఒక ఆడియన్స్కి రమ్యశ్రీ నటన బాగుంది, లేదా రమ్యశ్రీ డాన్స్ పర్ఫామ్ బాగుంది అని అనుకున్నప్పుడు 100% ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసేది ఆడియన్స్. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఎలా నచ్చుతుంది. నేను ఒకటి చెప్తానండి, నాకు చాలా క్రేజ్ ఉందని చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. ఎందుకు క్రేజ్ ఉంది అని అంటే రమ్యశ్రీ గారిని అన్ని విధాలుగా చూసారండి ఆడియన్స్. కూల్గా చేస్తే రమ్యశ్రీ ఎలా ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఒక సీరియల్ చేశాను. అది స్టార్టింగ్ కాదు, అప్పుడు కన్నడలో నేను బాగా బిజీ. ఓన్లీ ప్రూవ్ చేసుకోవటం 16 years యంగ్ గోల్డ్ నుంచి 60 years ఓల్డ్ ఉమెన్ వరకు ఆ క్యారెక్టర్ నేను చేశాను. సేమ్ టైం యూత్ ఏదో పిక్చర్లో శివాజీరాజుతో ఐటమ్ సాంగ్ చేస్తూ, సేమ్ టైం అదే టైంలో శివాజీరాజుకి మదర్ క్యారెక్టర్ చేశానండి. అప్పుడు నాకు చాలా ఎలాంటంటే ప్రశంసలు వచ్చాయి. ఓల్డ్ ఉమెన్స్ కూడా ఒక మదర్ అంటే ఇలా ఉండాలి, వైఫ్ అంటే ఇలా ఉండాలి అని. సో అది క్యారెక్టర్ వేసిందండి. సినిమాలో ఏదైనా చేయగలిగితేనే ఆర్టిస్టు. అలా ఏదైనా చేయాలని నా తపన.